హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక మిత్రను తన పక్కనే ఉన్న ఫ్రెండ్స్, కొలీగ్స్ అంతా కూడా కలిసి, నీ పనే బాగుంది మిత్ర, పక్కనేమో తాలిబొట్టు కట్టిన భార్య, ఇటుపక్కేమో ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ మనీషా, డబల్ డమాకా అంటే నీదే అని చెప్పేసి అందరూ కూడా టీజింగ్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటే మిత్ర లైట్ తీసుకొని వార్నింగ్ ఇచ్చి పక్కకైతే వెళ్ళిపోతాడు. కానీ లక్ష్మి మాత్రం మిత్రలా లైట్గా వార్నింగ్ ఇవ్వకుండా ఆ ముగ్గురికి కూడా అదిరిపోయేటట్టు జలక్ అయితే ఇస్తుంది. ఆ తర్వాత అందరూ కూడా గేమ్స్ ఆడటంతో లక్ష్మి అయితే గేమ్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. మరోపక్క మిత్ర దగ్గరికి వచ్చి, మిత్ర, మనం మగవాళ్ళం, ఏదైనా మనం తేల్చుకోవాలి. అసలు మధ్యలో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎందుకు తీసుకుని రావటం? మేం పార్టీకి వచ్చాం, మా లేడీస్ని తీసుకొని వచ్చామా? నువ్వు ఒక్కడవే లేడీస్ని తీసుకొని వచ్చావంటే మాకు బాగా అర్థమైందిలే. ఇలా మాలాగా ఎవరైనా కొంచెం ఎక్కువ మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పుకోకుండా నీ భార్యతో మాకు వార్నింగ్లు ఇప్పిస్తున్నావన్నమాట అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఈ విషయం తెలుసుకున్న మిత్ర కోపంతో లక్ష్మి దగ్గరికి వెళ్ళి, ఈ పార్టీ అయిపోయేంత వరకు కొంచెం నన్ను దూరంలో ఉండు లక్ష్మి, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి మిత్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే మావయ్య గారు, ఆ మనీషా ఏదో ప్లాన్ చేస్తుంది, అందుకోసమేనండి ఆయనకు దగ్గరగా ఉంటున్నాను, దయచేసి మీరైనా దగ్గరగా ఉండండి మావయ్య అని అనగానే జయదేవ్, అలాగేనమ్మా, మిత్ర సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి జయదేవ్ అయితే అంటూ ఉంటాడు. అయితే మరోపక్క ఇక్కడ వచ్చేసేసి అందరూ కూడా కలర్స్ గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉంటారు. కలర్స్ పేపర్స్ ఏ ఇద్దరికి ఒకటి వస్తాయో వాళ్ళిద్దరూ బెస్ట్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా వివేక్కి అలానే జానుకి ఒకే కలర్స్ పేపర్స్ అయితే వస్తాయి. మనిద్దరికీ వచ్చాయి అని చెప్పేసి జాను ఎగిరి గంతేస్తూ ఉండగా ఆ కలర్ పేపర్ని ఓపెన్ చేసి చూసేసరికి అది ఏ పేపరో కాదు, జాను యొక్క హాస్పిటల్ యొక్క ట్రీట్మెంట్ యొక్క పేపర్స్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ రిపోర్ట్స్ని చూసి. ఆ రిపోర్ట్స్లో జానుకి పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పేసి, ఒక యాక్సిడెంట్ ద్వారా జాను గర్భసంచిని తొలగించామని చెప్పేసి ఉండటంతో ఒక్కసారిగా ఏంటి వివేక్, ఇది నిజమా అని అంటూ ఉంటే, ఏంటి జాను అది అని ఆ డాక్యుమెంట్స్ చూడంగానే ఒక్కసారిగా వివేక్ కూడా షాక్ అయిపోతాడు. ఇదంతా చూసిన జానుకి ఒక్కసారిగా వణుకైతే వచ్చేస్తూ ఉంటుంది. వణికిపోతూ ముక్కులో నుంచి బ్లడ్ కూడా కారిపోతూ ఒక్కసారిగా కుప్ప కూలిపోగానే ఇక వెంటనే అక్కడ లక్ష్మికి ఈ విషయం తెలిసి, జాను ఏమైంది జాను అని చెప్పేసి పరుగున జాను దగ్గరకైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్దామని వస్తారు. మరోపక్క మిత్రని వచ్చేసేసి, మీరు చూసుకోండి మావయ్య గారు, జానుని నేను తీసుకొని వెళ్తాననేసరికి దేవయానిని కూడా, ఆంటీ మీ కోడలు పడిపోయిందని చెప్పడంతో దేవయాని కూడా హాస్పిటల్కి అయితే వెళ్తుంది. మరోపక్క ఇక్కడ వచ్చేసేసి మిత్రను మత్తు తాగించి తద్వారా తాలిబొట్టు కట్టించాలి అనుకుంటూ చక్కగా మజ్జిగలో పౌడర్ మిక్స్ చేసేసి, కూల్గా ఉండు మిత్ర, ఎవరికి ఏమీ కాదు అని మజ్జిగ అయితే ఇస్తూ ఉంటుంది. మిత్ర ఆ మజ్జిగ తాగేస్తున్నాడేమో అని అనుకుంటూ ఉండే లోపల, మిత్ర, జాను కళ్ళు తిరిగి పడిపోయింది, జానుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు అని జయదేవ్ చెప్పంగానే ఆ మజ్జిగను పక్కన పడేసి, అవునా డాడ్, పదండి మనం కూడా హాస్పిటల్కి వెళ్దామని మిత్ర కూడా బయలుదేరుతూ ఉంటాడు. ఇక ఈ విషయం వెంటనే పక్కనే ఉన్న సరియుకు చెప్పడంతో, అయితే ఇప్పుడు మనం ప్లాన్ బిని వర్కౌట్ చేయాల్సిందే, పద వెళ్దామని చెప్పేసి జయదేవ్ కంట్లోనేమో పూర్తిగా హోలీ రంగంతా కొట్టేసి కళ్ళు కనిపించుకోకుండా చేస్తూ ఉంటే మిత్రకేమో తల తిరిగిపోయేటట్టు మత్తు ఇంజెక్షన్ని వెనక నుంచి వచ్చి సరియు అయితే వేసేస్తుంది. దెబ్బకు జయదేవ్ చూడుకోకుండా మిత్రని తీసుకొని అక్కడి నుంచి సరియు వాళ్ళు ఇక మనీషా వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇక వెంటనే మిత్రకి తల తిరిగిపోతూ ఉంటుంది. ఇక్కడేమో సరియు మొబైల్ పట్టుకొని వీడియో తీస్తూ ఉండగా, మిత్ర, నీకేం చేయాలో అర్థం కావటం లేదా? అర్జెంటుగా నువ్వు నా మెడలో 3 ముళ్ళు కట్టాలి. ఇందాక నుంచి నువ్వు ఎప్పుడెప్పుడు నా మెడలో తాలిబొట్టు కడతానని వెయిట్ చేస్తున్నావు. ఇదిగో మిత్ర తాలి అని చెప్పేసేసి ఇక తాలిబొట్టు ఇస్తూ ఉంటుంది. మిత్ర ఏమో తాగిన మత్తులో ఇక తాలిబొట్టు మెడలో పెట్టి మనీషా చెప్పిందే వినాలి అన్నట్టుగా మత్తు ఎక్కిపోవటంతో తాలిబొట్టు కట్టడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. మరోపక్క జయదేవ్ని రూమ్లో బంధించేస్తుంది సరియు. ఇదేంటి, నేను ఎక్కడున్నాను, మిత్ర ఎక్కడా అని చెప్పేసి రూమ్ని గట్టిగా కొడుతూ ఉంటారు. మరోపక్క అక్కడ వచ్చేసేసి జానుకి ఇక ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉండగా పక్కనే ఉన్న దేవయాని, ఏమైంది, ఎందుకని చెప్పేసి చిన్న కళ్ళు తిరిగి పడిపోతే డాక్టర్లు అన్ని చెకప్లు చేస్తున్నారు, అసలు ఐసీయూలో ఎందుకు పెట్టారు, దానికి ఏం రోగం ఉందో ఆ రోగిష్టి దాన్ని నా ఇంటి కొడలుగా తెచ్చుకున్నాను అని చెప్పేసి ఇక దేవయాని ఫైర్ అయిపోతూ ఉంటుంటే, వివేక్, ఆపుతావా మమ్మీ, డాక్టర్స్ ఏమీ చెప్పలా, అసలు జానుకి ఏమీ కాలేదు, నువ్వెందుకు మమ్మీ ఇంత కోపంగా ఉన్నావు అని చెప్పేసి అనగానే
డాక్టర్ అసలు ఏమైంది అని చెప్పేసి అనగానే తనకి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్లో గర్భసంచిని తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ప్రెజర్ అంతా ఒక్కసారిగా పడిపోయి ఇక నార్మల్ స్టేజ్లో అయితే బీపీ కూడా లేదు. అందుకనే నర్వ్ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినింది. ఇక తనకైతే పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తున్నాం, స్పృహలోకి రావచ్చు అని చెప్పేసి డాక్టర్ చెప్పంగానే ఇదా సంగతి, అందుకనేనా పిల్లలంటున్నా హాస్పిటల్ అంటున్నా లేనిపోని లోపాన్నన్నింటినీ కూడా నీ మీద వేసుకుంటున్నావు అని చెప్పేసేసి ఇక దేవయాని అయితే వివేక్ని హాస్పిటల్లోనే నిలదీస్తుంది. ఎరా వివేక్, మన లాయర్ గారికి పిలిచాన్రా, లాయర్ గారు సరాసరి హాస్పిటల్ దగ్గరికే వస్తానన్నారు. ఇక ఆ జానుకి పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి ఆ జాను ఇక సంతకం చేసినా చేయకపోయినా మనకనవసరం. నువ్వు మాత్రం విడాకుల పేపర్ల మీద ఒక్క సంతకం చేసేసావనుకో, ఆ దరిద్రాన్ని వదిలించుకొని మనం ఇట్నుంచి ఇటే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం. ఇక నీకు మరో అందమైన అమ్మాయిని చూసి నేను పెళ్లి చేస్తాను అని చెప్పేసి దేవయాని అనగానే వివేక్కి కోపం వస్తుంది. మన వంశాన్ని పేరుని ఇవ్వలేని అమ్మాయితో మన ఇంటికి కోడలు ఎలా అవుతుందిరా వివేక్ అని చెప్పేసేసి దేవయాని అంటూ ఉంటే, చిన్నత్తయ్య గారు, జానుకి పిల్లలు పుట్టడం లేదు, అందుకోసమే కదా మీరు విడాకులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు, నా చెల్లెలకు పిల్లలు పుడతారు అని అనగానే ఊరుకో లక్ష్మి, గర్భసంచి లేకుండా జానుకి పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు అని అనగానే ఇక జానుకి పిల్లలు పుట్టడం కోసం ఇక జాను వివేక్ కలిసిమెలిసి ఆనందంగా ఉండటం కోసం నా చెల్లెలకు నేను నా గర్భసంచిని దానం చేస్తాను అని లక్ష్మి అనగానే దేవయాని షాక్ అయిపోతుంది ఒక్కసారిగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి నువ్వు అని అనగానే అవును చిన్నత్తయ్య గారు, మీకు పుణ్యం ఉంటుంది, ఇప్పుడే ఈ క్షణమే ఎలాగో జానుకి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, పనిలో పని ఈ ట్రీట్మెంట్ కూడా సాగిపోవాలి అని చెప్పేసేసి డాక్టర్ గారు, నేను గర్భసంచి ట్రాన్స్ఫర్కి ఒప్పుకుంటున్నాను, ఎంత ప్రాణానికి రిస్క్ అయినా పర్వాలేదు, నా చెల్లెలకు పిల్లలు పుట్టాలి, నా చెల్లెలు వివేక్తో కలిసి సంతోషంగా ఉండాలి అని అనగానే ఇక వెంటనే మీకు ముందు చెకప్ చేయాల్సి ఉంటుంది అని అనగానే చెకప్ అయితే చేస్తారు. గర్భసంచి ట్రాన్స్ఫర్కి మొత్తానికి అయితే హాస్పిటల్లో అయితే లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది. ఇక వెంటనే వివేక్, వదిన, నీ ప్రాణాన్ని పణంగా పెట్టి మరి నువ్వు మా కాపురాన్ని నిలబెట్టక్కర్లేదు వదిన, నీ మాట వెనక్కి తీసుకో వదిన అని అనగానే లేదు వివేక్, నాకు ఇంతకాలం జానుకి గర్భసంచిలో చిన్న ప్రాబ్లం ఉందనుకున్నాను, కానీ గర్భసంచి తొలగించాలన్న విషయం నాకు తెలియదు, కాబట్టి నేను నా గర్భసంచిని ట్రాన్స్ఫర్ చేస్తాను అని డాక్టర్తో డాక్యుమెంట్స్ మీద సంతకం చేసేసి లక్ష్మి అయితే ఐసీయూ రూమ్లోకి అయితే వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా జయదేవ్ వచ్చేసేసి తప్పించుకొని ఒక్కసారిగా ఒరే వివేక్, మిత్ర ఎక్కడున్నావురా, మిత్ర ఎవరినైనా చూసారా, ఎక్కడైనా ఉన్నారా అని అటు ఇటు తిరుగుతూ ఉండగా అందరూ వచ్చేసి రంగులు పూసుకుంటూ ఉంటారు. ఏంటి మిత్ర, ఎంతసేపు, త్వరగా కట్టు మిత్ర, నా మెడలో 3 ముళ్ళు వేసేసేయి అని చెప్పేసేసి పూర్తిగా నిషా ఎక్కిపోవటంతో ఇంజెక్షన్ ఇవ్వటంతో ఆ ఇంజెక్షన్ మత్తుతో ఎదుట వాళ్ళు ఏది చెప్తే అది గుడ్డిగా చేసేస్తాడు మిత్ర. అందుమూలన ఇక మొత్తానికి అయితే మనీష మెడలో 3 ముళ్ళు వేస్తూ ఉండగా ఒక్క నిమిషం ఆగుమిత్ర అని చెప్పేసి అరవింద ఎంట్రీ ఇస్తుంది. అరవిందను చూసి మనీష షాక్ అయిపోతుంది. ఇక వెంటనే రావటంతోనే మనీష చంప పగలకొట్టి ఏం చెయ్యాలనుకుంటున్నావే నా కొడుకుని అని అనగానే ఆంటీ అది కాదాంటీ అని అంటూ ఉంటే షటప్, నీ గురించి పూర్తి విషయాలన్నీ నాకు తెలుసు అని చెప్పేసి ఏ బేనర్ అర్జెంటుగా ఇట్రా అని చెప్పేసి మిత్రకైతే మజ్జిగ అన్నీ కూడా ఇచ్చి మిత్ర ముఖం మొత్తానికి కూడా వాటర్ అయితే కొట్టి మిత్రను మామూలు మనిషి అయితే చేస్తుంది. ఒక్కసారిగా మిత్ర మమ్మీ నువ్వా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఈ లోపల అరవింద అని చెప్పేసి అరవిందను దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే అరవిందకు దగ్గరికి తీసుకోవటంతో ఇక వెంటనే అందరూ సంతోషంగా ఉంటే మనీషా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే ఏంటంటీ నాకేం అర్థం కావాలి అని అనగానే సరే అయితే ఒక పక్క జాను హాస్పిటల్లో ఉందని అన్నారు కదా, సరియు నువ్వు కూడా మాతో పాటే ఉండాలి అని చెప్పేసి మీ బ్యాగ్స్ కూడా తెచ్చుకోండి, ఎక్కడో వదిలేసినట్టున్నారు అని అనగానే ఇక జాను హాస్పిటల్ గురించి వీళ్ళందరూ వెళ్తారు. సరియు అలానే ఇక మనీష మిత్ర అందరూ కూడా హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. హాస్పిటల్కి బయలుదేరిన తర్వాత
ఇక మన లక్ష్మి గర్భసంచిని ఇక మన జానుకి అయితే ట్రాన్స్ఫర్ చేసిన ఆపరేషన్ అయితే సక్సెస్ అవుతుంది. ఇక ఒక్కసారిగా అదే టైంలో హాస్పిటల్కి వెళ్ళటంతో ఏం జరుగుతుంది హాస్పిటల్లో అని చెప్పేసి అనగానే అప్పుడు వివేక్ జరిగిందంతా కూడా చెప్తాడు. లక్ష్మి ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ తన చెల్లెలకు గర్భసంచిని ఇస్తుందా అని చెప్పేసి లక్ష్మికి ప్రతి ఒక్కరూ కావాలి. భర్తకి గండాలు వస్తే ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ కాపాడుకుంటుంది. మరో పక్క చెల్లెలకు కష్టం వస్తే తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ సమస్యను తీస్తుంది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తుంది. లక్ష్మి లాంటి కొడలు ప్రతి ఒక్కరికి రావాలి అని చెప్పేసి డాక్టర్స్ అయితే ఇక వాళ్ళకు పర్వాలేదు, ఇక వాళ్ళను చక్కగా ఇంటికైతే తీసుకొని వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం రెస్ట్లో ఉండండి, అంతేకాకుండా ఇక నుంచి జానుకి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పడంతో అందరూ అయితే ఇంటికైతే వెళ్తారు. ఆంటీ మార్నింగ్ నుంచి చూస్తున్నాను, మీరు ఈవినింగ్ వస్తారనుకుంటే ఎర్లీగానే వచ్చేశారు, ఏంటంటే మమ్మల్ని ఇక్కడే తిప్పుతున్నారు అని అనగానే చెప్తాను అని చెప్పేసి ఇక వెంటనే ఇక నానమ్మ నువ్వెప్పుడొచ్చావు అని పిల్లలు, నువ్వు ఈవినింగ్ వస్తావేమో అనుకున్నాం, త్వరగా వచ్చేసావా అని పిల్లలు హక్ చేసుకుంటూ ఉంటారు. ఇలా హక్ చేసుకుంటూ ఉండగా లక్కీ జున్నుని ఇద్దరిని ముద్దులు పెట్టుకుంటూ అరవింద్ అయితే మిత్ర నీకు ఇక్కడ మరో విషయాన్ని చెప్పాలి. ఇంతకాలం నువ్వు లక్కీని ఎవరో కూతుర్ని అనాథ కూతురుగా దత్తత తీసుకున్నానేమో అనుకున్నావు కదా, కానీ ప్రపంచంలో ఇలాంటి విషయం ఎవరికీ జరగదు. దీనికి కారణం మనీషానే. మనీషా చేస్తున్న ప్లాన్ల కారణం చేత చివరాఖరికి నీ కూతుర్ని నువ్వు దత్తత తీసుకోవాల్సి వచ్చింది. నీ రక్త సంబంధికమైన కూతుర్ని, ఇక నీ కన్న కూతుర్ని నువ్వు దత్తత తీసుకునేటట్టు మనీషా చేసింది అని అనగానే ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది. ఏంటి మనీషా, నిజాలు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా, లేకపోతే ఈరోజు నా చేతుల్లో నీ ప్రాణాలు పోతాయి అని అనగానే అమ్మో అరవింద్ ఆంటీ పెద్ద స్కెచ్తోనే వచ్చిందని చెప్పేసి తన ప్రాణాలు పోతాయని మనీషా తన నోటిలో నుంచి అన్ని నిజాలు చెప్పేస్తుంది. అదేంటి అంటే లక్ష్మిని నేనే ఇంటి నుంచి బయటకు పంపించేశానని, ఇక భాస్కర్ అన్నయ్య ఇంట్లో ఉన్నప్పుడు లక్ష్మికి కవల పిల్లలు పుడితే ఇక ఆ విషయం నీకు తెలియకోకుండా దాచిపెట్టానని, లక్కీ నీ కన్న కూతురే అని దాచిపెట్టి మరొక అమ్మాయిని ఇంటికి తీసుకొని వచ్చి లక్కీ కన్న కూతురు ఇచ్చేసేమని చెప్పేసేసి ఈ రకంగా ఇక మొత్తానికి అయితే హాస్పిటల్ నుంచి వస్తారు కదా, ఆ హాస్పిటల్లోనే ఇక మనీషాని కూడా చెక్ చేయించి ఆ డాక్టర్ల చేతే అంతకుముందే అరవింద మనీషా నెలతప్పలేదు, అసలు మనీషా వర్జన్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మిత్ర ముందు చూపించి అరవింద మిత్రకైతే వార్నింగ్ అయితే ఇస్తుంది. అంతేకాదు ఇక పోలీసులకు కాల్ చేశాను, పోలీసులు వస్తారు అని అనగానే ఆంటీ మీరు ఇంత త్వరగా వచ్చి మిత్ర దగ్గర నిజాలు చెప్పమంటున్నప్పుడే అర్థమైంది, ఇంకా నేను మిత్ర దగ్గర అన్ని నిజాలు చెప్పేశాను, ఇక నేను నిజమేంటో కళ్ళ తెరుచుకున్నాను, ఇంకా నన్ను పోలీసులకు అప్పచెప్పాలని ఎందుకు అనుకుంటున్నారంటీ, నన్ను వదిలేసేయండి ఆంటీ, నేను బయటకు వెళ్ళిపోయి మా అంకుల్ ఇంటికి వెళ్ళిపోతాను, మిత్ర దగ్గర నా తప్పులన్నీ ఒప్పుకున్నాను కదా ఆంటీ అని అనగానే కానీ నీలాంటి వాళ్ళను మాత్రం సగం చంపి వదలకూడదు, ఎందుకంటే నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా కుటుంబం మీదే పగపడతావు, నీలాంటి వాళ్ళని పూర్తిగా అధపాతాళానికి తొక్కేయాలి అని చెప్పేసి అరవింద అంటుంది. ఈ లోపల పోలీసులు అయితే వస్తారు. ఇక వీళ్ళిద్దరి దగ్గర మాదక ద్రవ్యాలు ఉన్నాయి చెక్ చేయండి అని అనగానే అవును మేడం మీరు చెప్పినట్టుగానే ఉన్నాయని చెప్పేసి ఇద్దరిని కూడా పోలీసులు అయితే మిత్రకు పౌడర్ వేసి ఇవ్వాలని చెప్పేసి బుక్ చేసుకుంటారు కదా, అవి దొరకటంతో సరయూని మనీషాని పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. ఇక అరవింద కుటుంబం అంతా కూడా కలిసి మనవడు మనవరాలతో చాలా సంతోషంతో ఆనందంగా ఉంటే ఇక మిత్ర అయితే నాకు కవల పిల్లలు పుట్టారా, లక్ష్మికి నాకు పుట్టిన పిల్లలు ఇద్దరునా అని చెప్పేసి లక్కీ తన కూతురని ఎంతో సంతోషంగా ఉంటారు. ఇక ఒక 3 నెలల తర్వాత ఏం జరుగుతుందంటే జానుకి వామిటింగ్స్ అవుతాయి. జానుకి ఇక నెల తప్పిందన్న విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో సంబరాలు అయితే చేసుకుంటూ ఉంటారు. ఇక మరో పక్క వివేక్ వాళ్ళ చెల్లెలు ఉంటుంది కదా, తాను కూడా ఇంటికైతే వచ్చి తను కూడా నెల తప్పానన్న విషయం అయితే చెప్తుంది. ఇక ఒక్కసారిగా వదిన ఆడబడుచులు ఇద్దరు కూడా ఒకేసారి తల్లులు కాబోతున్నారనమాట. ఎవరికి అబ్బాయి పుడతారో ఎవరికి అమ్మాయి పుడతారో, ఎవరిని ఇచ్చి ఎవరికి ఒకరిని పెళ్లి చేస్తారో అని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.